కేటీఆర్ మీద ఏసీబోలు కేసు పెట్టంగానే ఉరుకొచ్చి మరీ ఈడీఓలు కేసు రాసిరు. ఎఫ్ఐఆర్ ఆధారంతో ఈడీఓలు కేసు రాసి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని ఉరుకులాడుతున్నారు. మరి గింత రెల్లిన కేటీఆర్ మీద విచారణ చేసేందుకు ఈడీఓలకు ఎందుకంత తహతాలాడుతున్నారో తెలుస్తలేదని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు ఒట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్లు బీజేపీల బంధం ఎంత బలమైందో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదేమో. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టుడే ఆలస్యం. పెండ్లలో వచ్చి పెరట్ల దిగినట్టు ఆగ మేఘాల మీద ఈడీ ఎంట్రై కేసు పెట్టింది. మరి ఈడీఓలకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడే అన్నది సమజైతలేదు. ఇంత కారణమా మంత్రి పొంగులేటి ఇంటి మీద పైసల కౌంటింగ్ మిషన్లు కొంటవే మరీ చెకింగులు చేసిరు. మరి ఆ సంగతి ఏమైందో ఇప్పుడు తెలుస్తలేదు. కానీ కేటీఆర్ మీద సర్కార్ ఇట్లా కేసు పెట్టగానే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోర్రి ప్లీజ్ అన్నట్టే ఉరుకులాడుకుంటూ వచ్చి మరీ కేసు పెట్టిరు. ఈడీ ఐటీఎస్ వంటి సంస్థలు ఎవలాడించినట్టు ఆడుతాయో అందరికి ఎరుకున్న సంగతేనా. ఖచ్చితంగా బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు కూడవలుకొని ఈడీని ఉసుకొని ఉసుగొలిపిరని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. లేకుంటే ఈడీ వాళ్ళు ఇంత జల్దిగా రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? రేసు జరిగి ఏం తక్కువ ఏడాది పొద్దు అవుతున్నది. అద్వార సంది గుడ్డుగుర్రం పండ్లు దోమినట్టు చేసి ఇప్పుడేందో అటున్న ప్రపంచం ఇటు తిరిగినట్టు ఆగ మేఘాల మీద ఉరికొచ్చి కేసులు పెట్టుడు చూస్తుంటేనే ఎవరు ఎగిరిస్తున్నారో తెలుస్తుందని అంటారు అంతా.